దసరాతో నానిని ఒక కొత్త యాంగిల్లో చూపెట్టి తన సినిమా మేకింగ్ స్టైల్ అండ్ క్యారెక్టరైజేషన్స్ తో ఆడియన్స్ లో ఫస్ట్ సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. ఫస్ట్ మూవీయే చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేసి ఆడియన్స్ లో ఒక మార్క్ వేసుకున్నాడు. తన నెక్స్ట్ మూవీ ద ప్యారడైజ్ అని నాని హీరో అని అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ ఏదో కొత్త అటెంప్ట్ చేయబోతున్నాడని అర్థమైంది. కానీ ఎప్పుడైతే ప్యారడైజ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యిందో అందరికీ ఒక డైలాగ్ దగ్గర ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇది హీరో ఎలా ఒప్పుకున్నాడు, డైరెక్టర్ ఎలా ఒప్పించాడనే థాట్స్ వచ్చాయి. కానీ హీరో ఒప్పుకున్నాడంటే స్టోరీలో చాలా వెయిట్ ఉందని తెలుసుకోవాలి. బికాజ్ ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి రోల్ ఓకే చేశాడంటే నానికి కథపై చాలా నమ్మకంతో పాటు శ్రీకాంత్ ఓదెలాపై తనకున్న నమ్మకం. రీసెంట్ గా స్పార్క్ ఆఫ్ ద ప్యారడైజ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసి నాని క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో క్లియర్ గా చెప్పారు. జైల్లో జరిగే ఒక ఫైట్ ఎపిసోడ్ సీన్ ని ఒక రేంజ్ లో ప్రెజెంట్ చేశారు. నానిపై దాడి చేయడానికి జనాలు గుంపులుగా పరిగెత్తుకుంటూ వస్తుంటే నాని తన సెల్లో పుషప్స్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నాని 500 పుషప్స్ ఫినిష్ అవుతాయో అప్పటి నుంచి ఫైట్ స్టార్ట్ అని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ సీన్ మేకింగ్ చూస్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఇంత వైల్డ్ ప్రెజెంటేషన్ విత్ వైల్డ్ క్యారెక్టర్స్ అండ్ శ్రీకాంత్ ఓదెలా ఆ సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ప్రతిదీ చాలా ఎంగేజింగ్ గా ఉంది. జడల్ క్యారెక్టర్ లో నాని లుక్స్ అండ్ దానికి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పటి వరకు అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎంస్ లో ద ప్యారడైజ్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్స్ లో ఉంటుంది. ద ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెలా చేయబోయే నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారితో. ఈ సినిమాకి సంబంధించి శ్రీకాంత్ ఓదెలా అండ్ చిరంజీవి గారు కలిసి ఇద్దరు తమ చేతులు జోడించి ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు చేతులు రక్తపాతంగా కనిపిస్తాయి. అంటే ఈ మూవీ కూడా వైలెంట్ గా ఉండబోతుందని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. చిరంజీవి గారు బేసిక్ గా శ్రీకాంత్ ఓదెలా మూవీలో ఉన్నంత రా అండ్ రస్టిక్ గా సినిమాలు చేయరు. మోస్ట్లీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. బట్ శ్రీకాంత్ ఓదెలా ఏం చెప్పి కన్విన్స్ చేశాడో మరి. ఎనీవేస్ ఈ కాంబినేషన్ తో వచ్చే మూవీ డెఫినెట్ గా చిరంజీవి గారికి యాక్చువల్ కంబ్యాక్ మూవీగా ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.